లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ నోముల నరసింహ గారు, టీఆర్ఎస్ నేత, 2 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ప్రముఖులు. శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు, సాహిత్యకారులు. శ్రీ పూడి తిరుపతిరావు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, శ్రీకాకుళం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులో వస్తున్నారు. ఇక ముందుగా నిన్న ఏపీ శాసనసభలో విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఇతరత్రా కానీ విమర్శలు చేస్తోంది. నిజంగానే మరి రాజధానిలో ఇప్పటికే ఆయన చెప్తున్నట్టుగా 48,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టుకుని ఇంకా భూసేమీకరణ చేయటం కానీ, సేకరించాలనేటువంటి ఉత్తర్వులు ఇవ్వటం కానీ, రైతులను ఇబ్బంది పెడుతున్నారనేటువంటి వ్యాఖ్యలు కానీ, అదే సమయంలో మరి ఆయన శాశ్వత రాజధానిగా శాశ్వత భవనం ఒక్కడి కట్టలేదంటే అంత పెద్ద భవనం కట్టాం కదా అని దేవినేని ఉమా ఇష్టమైనట్లు మాట్లాడుతున్న తీరు, కాస్త పదజాలం కూడా మరి తీవ్రంగా వాడుతున్నటువంటి తీరు, నిజంగా అది కరెక్టేనా? నిజంగానే మన ఎవరికి తెలియకుండా అక్కడ శాశ్వతమైనటువంటి భవనాలు ఇప్పటికే కట్టేశారా? అది తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనాలని చెబుతున్నారు కదా. తాత్కాలిక అసెంబ్లీ కానీ, తాత్కాలిక సెక్రటేరియట్ కానీ, ఇవన్నీ భవనాలు ఏ పరిణామాలలో ఆ భవనాలు కట్టాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో మరి రాజధాని గ్రామాల సమస్య, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ముందుగా తెలకపల్లి రవి గారు మాట్లాడతారు. ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా శాసనసభలో ఉన్న ఒకే ఒక ప్రతిపక్ష నాయకుడు రాజధానిలో పర్యటిస్తే అసలు అది ఒక పెద్ద దుస్సంఘటనగా ఎందుకు మారిపోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఉదాహరణకు రేపు శాసనసభ కట్టిన తర్వాత ఆయన ఉండాల్సింది అక్కడే, తిరగాల్సింది అక్కడే, ఆయన అది మళ్ళీ అదొక చర్చ అనుకోండి. అంటే ఈ 2 పార్టీల మధ్య హోరాహోరీలో దేన్ని కూడా పోగొట్టే పరిస్థితి లేదు. మొత్తం మీద నేను చెప్పదలుచుకుందంటే ప్రతిపక్ష నాయకుడు అక్కడే ఉంటాడు. ప్రభుత్వం ప్రతిపక్షము రెండు అది రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ లేనంత ఆధిక్యత ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య తేడా చాలా తక్కువ. అటువంటిప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి రాజధాని గురించి మాట్లాడడం ఆయనకున్న హక్కు, ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత, ఆయనకు ఓట్లు వేసినటువంటి కోట్లాది మంది ప్రజలు కోరుకుంటారు. అక్కడికి ఆయన వెళ్తానంటే అసలు అది ఎందుకు ముందు సమస్యాత్మకంగా మారాలి అనేది మొదటి ప్రశ్న. ఆయన చేసిన వ్యాఖ్యలు వాటన్నిటికంటే కూడా సమస్యలే లేవా అందాం అనుకుంటే నిన్న ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం రసాభాసగా మారిపోయింది. అక్కడ అనేక విమర్శలు వచ్చాయి. మొన్న అజైండ్ భూముల మీద పెట్టినటువంటి సమావేశంలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరే పొన్నూరు మోహన్ రావు అయినా ఇంకొక ఆయన వీళ్ళందరూ నిరసన తెలిపి మీడియాతో బయటకు వచ్చి తమ అసంతృప్తి గురించి వెలిబుచ్చుతూ మాట్లాడారు. ఈఎస్ శర్మ గారు ఐఏఎస్ ఆఫీసరు దీని నిర్మాణానికి తీసుకున్నటువంటి సుర్బానీ కంపెనీ బాగానే ఉంది, కానీ దాంట్లో సభ్యురాలుగా ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి ట్రామ్సుక్ కంపెనీ పనామా కంపెనీల జాబితాలో ఉంది. దాన్ని ఏం జరుగుతుందనే ప్రశ్నలు, అంటే అసంఖ్యాకమైన ప్రశ్నలు అమరావతిలో మిగిలిన్నాయి. అస్పష్టతలు, అయోమయాలు తాండవిస్తున్నాయి. ఇష్టపడి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఇంతవరకు ప్యాకేజ్ అందలేదు. వాళ్ళ చేతికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చామనే పేరుతో పరిహారం ఇవ్వడం ఆపేశారు. పట్టాలు ఇచ్చిన భూమి ఏమో స్వాధీనం చేయలేదు. ఇన్ని సమస్యల మధ్యలో ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కొత్తగా మెకెన్సీ కన్సల్టెన్సీ ఇదంతా తీసుకుంటుంది అంటున్నారు. బాహుబలి అయిపోయింది. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడిని కూడా కృష్ణను కూడా సంప్రదించమంటున్నారు. ఇన్ని గజిబిజిల మా తెలుగుదేశం సభ్యులు కూడా మనతో వచ్చేవాళ్ళు, బయట మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు నారాయణకు, పత్తిపాటి పుల్లారావుకు తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి అంత ఉత్సాహంగా బలపరుస్తున్నట్టు కనిపించదు. ఈ నేపథ్యంలో నిజానికి వైసీపీ ఇంకా ఎక్కువగా చేయాలి, జగన్ ఇంకా ఎక్కువగా తిరగాలి అనే విమర్శ కూడా ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వెళ్తానంటే దాని మీద ఆంక్షలు పెట్టడం, వస్తే అడ్డుపడమే అంటాం, ఇది అర్థం లేనటువంటి విషయం. ఇది ప్రజాస్వామ్య. ధరలు ఇంతవరకు ఎందుకు పెరగలేదు? ఆయన తిరిగింది 3 సార్లు. పవన్ కళ్యాణ్ తిరిగినప్పుడు ధరలు తగ్గినాయా, పెరిగినాయి? ఆపేశారు కూడా కదా. ఇప్పుడు జగన్ గారు వెళ్తే ఆపరు, మేము మా ఇష్టం మేము తీసుకుంటాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆగిపోతుంది టక్కున. ఆయన కోరికలు ముందే పరిశీలిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు దాని మీద ఏదో 1-2 అన్నారు, అయిపోయింది. మరి మధు కానీ, బాబురావు ఇట్లాంటి వాళ్ళు, సిపిఐ సిపిఎం నాయకులు, రామకృష్ణ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు. అక్కడ ఏదో ప్రమాదం జరిగితే కార్మిక సంఘాలు ధర్నా చేయాలంటే అసలు శాశ్వతంగా అక్కడ నిర్బంధ ఆంక్షలు ఎందుకు పెట్టారని. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఇదివరకు శాసనసభ, సచివాలయం,
పాలనా నిర్వహణ ఉంది కాబట్టి ఆటంకం కలుగుతుందని చెప్తే ఒప్పుకోరు, ప్రజలు ఉద్యమాలు చేస్తారు, అది వేరే. కానీ అక్కడ అమరావతిలో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కదా, నిర్మాణ దశలోనే మీరు ఎందుకు ఇన్ని నియంత్రణలు పెడుతున్నారు? వాళ్ళు ఏమంటారంటే పెట్టుబడులు పెట్టేవాడు అంటే ఎవడు పెట్టుబడి పెడతాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ కోసం మీరు ఇక్కడ ఇన్ని నియంత్రణలు పెట్టి ప్రతిపక్ష నాయకుడే పర్యటించే అవకాశం లేకపోతే ప్రజాస్వామిక విలువలు ఏమవుతాయనే ప్రశ్న వస్తుంది. ఇంకా ఆయన చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలు తప్పకుండా అవన్నీ కూడా సమస్యాత్మకంగా అక్కడ ఉన్నమాట నిజం. అది తాత్కాలికమా, ఉదాహరణకు సచివాలయం ఉంది, అది తాత్కాలికమా శాశ్వతమా? ఏమంటారు? భవనాలు శాశ్వత, భవనాలు కట్టిన తర్వాత శాశ్వతమే, కళ్యాణ మండపాలు గాను మేము మీటింగ్ హాల్స్ గాను మారుస్తూ ఉంటారు. మీరు కట్టేటప్పుడేమో సచివాలయం, పైగా ఆయన వ్యాపారాలు నిర్మాణాలు చేసిన అనుభవం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి 1700తో కట్టే దగ్గర మీరు 10,000 చదరపాటు తీసుకుంటున్నారని చెప్పారు. ఇవన్నీ ప్రశ్నలు వేయాలి కదా. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు కావాలి. ఈ సమస్యలు అయితే ఆయన సృష్టించలేదు, పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటిని వినిపించినప్పుడు ఇంకా అవ్వకముందే శ్రావణ్ కుమార్ గారు మాట్లాడతారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు మాట్లాడతారు, ఇంకోరు దేవినేని ఉమా విరుచుకు పడతారు. అసలు అంత ఉలిక్కి పడాల్సిన అవసరం కానీ విరుచుకు పడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో రాజధాని నిర్మాణం ప్రజాస్వామికంగా పారదర్శకంగా జరగాలి. ఇప్పటి వరకు మీరు ఎవరిని భాగస్వాములు చేయలేదు, అఖిలపక్షం ఒక్కటి కూడా జరపలేదు. ఇప్పటికైనా వీటికి స్పందించి దీన్ని ఒక 2 పార్టీల మల్ల యుద్ధంలాగా మార్చకండి, ప్రజాస్వామికంగా జరపండి అని అంటాను. రైట్. వెంకయ్యమ్మ గారు అనంతపురం నుంచి ఒక మహిళా రైతు లైన్ లో ఉన్నారు. వెంకయ్యమ్మ గారు నమస్కారం చెప్పండి. నమస్కారం. మాట్లాడండి. మీరు నిన్న జగన్ గారి టూర్ గురించి అట్లాగే రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన ప్రస్తావించడం కరెక్ట్ అయిన విషయమేనా కాదా? నేను చెప్తా ఒక మాట అండి. చెప్పండి. నాది అనంతవరం అండి. 3 ఎకరాలు 74 సెంటు ఉందండి నాకు అక్కడ పొలం. ఓకే. 3 ఎకరాలు 74 సెంటు ఉంటే వాళ్ళే కొలుసుకున్నారండి. ఫస్ట్ ఎంఆర్ఓ గారు వెళ్ళి చెప్పలా. మళ్ళీ రెండోసారి వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కొలిసి నీకు 30 సెంటు 40 సెంటు లేదన్నారండి. పోయేటప్పుడు ఫస్ట్ పొలం ఇచ్చేటప్పుడు నీ భూమి ఉందని నాకు రసీదు ఇచ్చారు వాళ్ళు. రసీదు ఇచ్చినప్పుడు మళ్ళీ కొలుసుకొని వాళ్ళు నీకు 40 సెంట్లు లేదని చెప్పి చెక్కు ఇచ్చారండి. నేను చెక్కు తీసుకోవాలా. నేను 13 సంవత్సరాల నాడు కర్రలపూడి కొనుక్కొని కొలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. నాకు మొత్తం పక్కాగా ఉన్నాయి. 40 సెంట్లు ఎవరు ఏమైపోయినట్టు మరి అసలు ఉందండి. ఏమైపోయింది ఉంది. వాళ్ళు 6 సార్లు కొలిసారు. నేను మొన్న ఈ మధ్య తుళ్ళూరులో ఫస్ట్ ప్లాట్లు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా జెరాక్స్ ఇచ్చానండి. ఇది అండి ఇటు చేస్తున్నారంటే కమిషనర్ గారు అడ్డపడి ఆమె 10 సార్లు కొలిసాం. 10 సార్లు కొలిసావు కానీ నాకేం చెప్పలేదుగా. 10 సార్లు నువ్వు కొలుచుకున్నావు, నువ్వు సంతకం చేసుకున్నావు. నాకు పెద్దగా చదువు రాదండి. ఇంగ్లీష్ లో సంతకం పెట్టుకున్నాడండి తహసీల్దార్ చంద్రశేఖర్ రావు గారు. పెట్టుకొని నేను అడగటానికి పోతే కన్నబోయాడండి. కుక్కను నెట్టినట్టు బయటికి నెట్టేసాడండి. అయ్యో ఆడగూతుందని కూడా చూడకుండా పోయాడండి నన్ను. చూడకుండా రేత్రి 10ంటికి మీటింగ్ పెడతారండి. రేత్రి 10ంటికి మీటింగ్ పెడతారా? 10ంటికండి. అనంతవరంలో సిఆర్డి ఆఫీస్ కి కూర్చోబెట్టి 2 సంవత్సరాలు పట్టండి. ఇప్పుడు 3వ సంవత్సరం కౌలు కూడా వచ్చింది. బాబుకు ఉద్యోగం లేదు. మరి ఎట్లా జరిగిద్దండి? బాబుకి 2 పాపలు. మన ఈ మధ్య పాపకి జబ్బు చేస్తే అసలు పెట్టడానికి గానీ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది అండి. ఎవరు నన్ను అడుగుదామంటే డబ్బులు చెల్లట్లా. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ఏమనుకుంటున్నారమ్మా రైతులు అక్కడ? ఇప్పుడు ఈ రాజధాని రైతులు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఇచ్చారని చంద్రబాబు గారు చెబుతున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అంటే సంతోషంగా ఇస్తారండి. టీడీపీ వాళ్ళు ఉండారు కదా, 2 నాయకులు ఉంటారండి ఊళ్ళో చీడ పురుగుల్లాగా. వాళ్ళు ఉంటే సంతోషమే ఉంటది ఆయనకి. నేను ఆయన చేతులు పట్టుకొని అడిగి పేపర్లు ఇస్తే ఈ కమిషనర్ గారు అడ్డపడి సీఎం గారు అన్నాడు నేను తేల్చి చెబుతానమ్మా 2 రోజుల్లో అన్నాడు. ఇప్పుడు 4 నెలలండి. మరి నాకు పంట లేదు, అది పాడుపడిపోయింది. ఏమన్నా పండించుకుందామన్నా పండిస్తే మళ్ళీ తగు అంటున్నారు. ఏదన్నా అడిగామనుకో అరెస్ట్ అంటున్నారు. మాట్లాడితే అరెస్ట్ అంటున్నారు. కోర్టులో వేసుకో అంటారు. అసలు 3 సంవత్సరాలు కౌలు లేకుండా, తినటానికి లేకుండా, బాబుకి ఉద్యోగం లేకుండా కోర్టులో వేసుకుంటే ఖర్చు ఎవరు ఇస్తారండి? మరి జగన్ గారు వచ్చారు కదా, ఎలా పెట్టగలుగుతాను? రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. రైట్, మీ బాధని జనం దృష్టికి తీసుకొచ్చారు. సామిరెడ్డి గారు మరొకరు లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి. సామిరెడ్డి గారు నమస్కారం చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. అందరికీ నమస్తే సార్. మాట్లాడండి. సార్ మా పొలాలతో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారేంటి సార్?
ఎవరెవరు వ్యాపారాలు చేశారు? ఈ గవర్నమెంట్ మా పొలాలతో వ్యాపారం చేసుకొని మాది ఏంటి సార్? చేసుకోమనే కదా మనం ఇచ్చింది కూడా. అవును సార్, ఇప్పుడు వీళ్ళు వేరే దేశాలు తిరుగుతున్నారు కదా, వేరే సింగపూర్ అంటున్నారు, మలేషియా అంటున్నారు, ఇవన్నీ తిరుగుతున్నారు కదా. అవును, మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకొని రాజధాని కట్టొచ్చు కదా సార్. వాళ్ళు ఇచ్చిన డబ్బు పక్కన పెట్టాడు ఆయనకి. శాశ్వత భవనానికి కాకుండా తాత్కాలిక భవనానికి వాడుకున్నాడు కదా. అదేలేండి. రైట్ అమ్మా, రైట్. ఆమె చెప్పిన సమస్య చాలా ముఖ్యమైందండి. భూస్వామీకరణ ఇష్టంగా ఇచ్చిన వాళ్ళకు కూడా పరిహారాలు ఇవి రాలేదు. అందులో కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అందులో కూడా మళ్ళీ అధిష్టానం అదొక తీవ్రమైన సమస్య జరుగుతుంది. చాలా ఆశ్చర్యం వేసేది ఏంటంటే సింగపూర్లో, జపాన్లో, విదేశాలలో వచ్చి రాజధాని కట్టొచ్చు, కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, రాజకీయ పక్షాలు అక్కడ తిరిగితే అది ప్రమాదం. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్యం అనే పదాన్ని మర్చిపోయారండి. ఈరోజు మీరు మేధావులు కానీ విశ్లేషకులు కానీ ఎవరినైనా ఎంతమంది నేను కూర్చోబెట్టున్నాను, ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రజాస్వామ్యం అనేది లేదు. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మైకులు విరిచేసిన సందర్భాలు, మార్షల్స్ని సభలోకి తీసుకొచ్చిన సందర్భాలు చూస్తున్నాం. జగన్ గారు రాజధాని ప్రాంతానికి వెళ్తుంటే అదేదో నిషేధిత ప్రాంతము, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా వేసుకొని అక్కడికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించడము, వెళ్ళంగానే ఆయన రైతులతో కలవంగానే అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేయడము, మీడియాతో మాట్లాడేయడము. పెట్టుకోవచ్చండి, వాళ్ళు వాడే భాష దేవినేని భూమ. ఆయన ఒక మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అసలు ఇవి పూర్తిగా ఎప్పుడు కూడా చూడలేదండి ఎవరు కూడా ఇటువంటి భాషా ప్రయోగం. అంటే వీళ్ళ అహంభావం ఏ విధంగా పెరిగిపోయిందంటే, ఒక ఇగో అనేది ప్రభుత్వంలో మేము శాశ్వతంగా ఉంటామనే భ్రమల్లో వీళ్ళు ఉన్నారు. ప్రజలు అది గమనిస్తూ ఉన్నారు. అంటే అధికారం ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఏదైనా చేయొచ్చు, మేము ఇది పూర్తి అణచివేత ధోరణితోనే మేము నిలబడగలుగుతాము, మా రాజధాని నిర్మాణంలో మేము ఏం చేస్తున్నామో ఎవరికి చెప్పక్కర్లేదు, మేము ఎన్ని వేల కోట్లు దీంట్లో భోంచేస్తామో ఎవరికి చెప్పక్కర్లేదు. 42% రాష్ట్ర ప్రభుత్వానికి 5,700 కోట్లు పెట్టుబడి పెడితే, 350 కోట్లు పెట్టుబడి పెడితే 58% సింగపూర్కి. దీన్ని అడిగేవాడు లేడు, అడగకూడదు. జగన్ గారు ప్రశ్నించినా, వామపక్షాలు ప్రశ్నించినా, కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ప్రశ్నించినా దాన్ని తప్పుపడతారు. రాజధాని నిర్మాణం వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు రాయలసీమలో కట్టాలనుకుంటున్నారు, మేము ఇక్కడ తెచ్చాము, అది వీళ్ళకి ఇష్టం లేదు. ఈ రకరకాలుగా ఎప్పుడు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని నిర్మాణానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. సమీకరణ చేశారు. సమీకరణ చేసేటప్పుడు రైతులకు ఏ విధంగా అయితే వాళ్ళకి చెప్పి మీకు ఇన్ని కోట్ల లాభాలు వస్తాయి, ఈ రకంగా అంటే వాళ్లకు హైదరాబాద్ సిటీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాగా తయారవుతుంది, మీకు గజం ₹1,00,000 బలుకుతుంది రేపు పొద్దున రకంగా స్థానిక నాయకులు లేనిపోని కళ్ళబల్లి కబుర్లు చెప్పి ఆ సమీకరణ చెప్పారండి. స్థానికంగా ఎవరో చెప్తున్నారు మొత్తం చుట్టుపక్కల కానీ ఇతర జిల్లాలన్నింటిలో కూడా అక్కడ రేటు, అక్కడ ఎకరం రేటు, ఎకరమో లేకపోతే ఏదో ఆ రేటు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఇక్కడ మాత్రం 3 లక్షలు, 10 లక్షలే ఉంటుందంట. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అలా ఉందండి. వాస్తవాల్లోకి వస్తే సమీకరణ ఏదైనా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ తక్కువ ఇవ్వచ్చు కదా రైతులకి, రైతులని అన్యాయం చేయడం కోసం అన్నట్టుగా. అది అంటే వీళ్ళు తీసుకొని భూములు మొత్తం, ఇంకో విషయం, మొత్తం భూములన్నీ వీళ్ళే తీసుకొని ఇందులో వీళ్ళే రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఇక్కడ రైతులు ఎవరైనప్పుడు 4,000, 5,000 ఎకరాల్లో రాజధాని కట్టారనుకోండి, తక్కిన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళే చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం దాదాపు 24,000 ఎకరాలు వీళ్ళు సమీకరించి 21 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండి మొత్తం ఇదంతా 45,000, 48,000 ఎకరాలు ఒక దీన్ని ఇది చేసుకుని ఎక్కడే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అవకాశం లేకోకుండా ఉన్నారు. అంటే పేదవాడుగానే ఉండాలి. పెట్టుకుంటే కిరాణా కొట్లు పెట్టుకోవచ్చు, కూరగాయల కొట్లు పెట్టుకోవచ్చు, లేకుంటే సెలూన్లు పెట్టుకోవచ్చు. అంటే మీరు చిన్న చిన్న వృత్తులకు పరిమితం కావాలో మేము ఇచ్చింది తీసుకోవాలో వచ్చినప్పుడు ఇస్తాం చెప్పినట్టున్నారు. ఈ గవర్నమెంట్ ఈ పెద్ద వాళ్ళకి అమ్మినటువంటి ఫ్లాట్లనేమో మాల్స్ కట్టుకోవచ్చు అంట, మాల్స్ రైతులకి కేటాయించిన వీటిలో అట్లాంటివి ఏం పెట్టకూడదు. అంటే రాజధాని అనేది ఈ రాష్ట్రానికి మేము అద్భుతమైన రాజధానిని అందిస్తాము అని వీళ్ళకి ఏదైతే విజన్, సోకాల్డ్ విజన్ అని వీళ్ళు చెప్తున్నారో, వీళ్ళ విజన్ ఏంటంటే పేదవాడుగానే ఉండాలి. రైతు 3 పంటలు పండించే రైతు అతని పొలంలో అతను ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకోవచ్చు, ఒక కూరగాయల షాప్ నడుపుకోవచ్చు. ఇంత తప్పితే వీళ్ళకు రైతులను బాగుపరచాలని కానీ అమరావతి అనేది ఒక రాజధాని నిర్మాణం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని, వీళ్ళు కేవలం ఇందులో ఎంత ఆదాయం చేసుకోవాలి, ఇందులో ఎంత వాటాలు పెట్టుకోవాలి, ఆ సింగపూర్ కంపెనీలో బినామాలు కానీ తప్ప. తిరుపతిరావు గారు, మీ వైఖరి ఏమిటి? మీరు ఎట్లా దీన్ని జగన్ గారి టూర్ని కానీ లేదా
ప్రజల్లో వ్యక్తమవుతున్న భావాలు కానీ మీ పార్టీ పరంగా, మీరు కిసాన్ మోర్చా అధ్యక్షులు, రైతు పరంగా కూడా మీ అభిప్రాయం ఏంటి? తిరుపతిరావు. నమస్కారం అండి. నమస్కారం. నేను ఇటీవలే రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించడం జరిగిందండి. అయితే ఇప్పుడు నిన్న జగన్ గారు ఏదైతే పర్యటించడం ఉందో ఈ అంశంలోకి వచ్చేసరికి అంటే వాళ్ళ పత్రికల్లో చూసిన బట్టి చూస్తే వారి పర్యటనని ప్రభుత్వం కొన్ని రకాలుగా అడ్డుకుంది అని ఒక తర్వాత పర్యటన అయిన తర్వాత కూడా మంత్రులు ఏదో ఎగ్నిస్ట్గా స్పందించారు. ఇవన్నీ విషయాలు చూస్తుంటే మేము రాజధాని విషయంలో వాస్తవాలను మొదటి నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 విషయాలు ఆమోదించాలి, తర్వాత విషయాలు ఏదైతే వ్యతిరేకిస్తున్నాం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మెజారిటీతో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయటం, ఆ రోజు ప్రతిపక్ష నేత కూడా ఆమోదించడము అది జరిగిపోయింది. ఆ విషయంలో మరొకసారి వివాదాంశం చేయడం పద్ధతి కాదు. రెండోది, భూ సమీకరణ ఏదైతే ఉందో దాంట్లో కూడా మెజారిటీ రైతులు పాలు పంచుకున్నారు కాబట్టి ఆ రైతుల్ని మనం కించపరచడం కూడా సరైనది కాదు. ఇప్పటికే దాని మీద వేలాది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రం నుండి వచ్చింది అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అది వృధా అయిందా లేకపోతే కమిషన్ల రూపంలో పోయిందా అవన్నీ పక్కన పెడదాం. ఇప్పటికే కొంత ఖర్చు దాని మీద వేలాది కోట్ల రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేలాది కోట్లు దాని మీద ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రాజధాని విషయం వివాదాంశం చేయకూడదు. అయితే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అవి ఉన్నాయండి. నేను గతంలోనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అనే కాకుండా మేమే కాదు మా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే వాస్తవ పరిస్థితులు మేము మాట్లాడుతున్నాం. వాస్తవ పరిస్థితులు తీసుకునేటప్పుడు ఉదాహరణకి రైతులకి ప్లాట్లు మంజూరు చేస్తున్నామని గడిచిన 6 నెలలుగా చెప్తున్నారు. ఎక్కడ మంజూరు చేస్తున్నారు అని రేపు నేను ఇలా రైతులను అడిగితే తుళ్ళూరు ప్రాంతంలోన మాకు పేపర్లు ఇస్తున్నారు తప్పిస్తే ఇంకా అక్కడ ఫిజికల్గా ఏమీ జరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నిధులు అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా దీనిగానే ఉన్నాం. అయితే నిధులు ఇచ్చేటప్పుడు దానికి ఖచ్చితమైనటువంటి లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులు అక్కడ ఉన్నమాట వాస్తవం. వాటిని తొలగించడానికి నేనేమంటున్నాననేసి అంటే ప్రతిపక్ష నేత వచ్చేటప్పుడే లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడో రాజధాని రైతుల అంశం లేవనెత్తడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వారికి మాట ఇచ్చిందో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఒక మాట ఇచ్చినందువల్ల రైతులు మొగ్గు చూపడం జరిగింది. ఈ భూ సమీకరణకు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. దాంట్లో అది ప్రభుత్వం మీద ఉంది, ప్రతిపక్ష నేత మీద కూడా ఉంది. ప్రతిపక్ష నేత వెళ్ళడంలో తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రాజమౌళి, బోయపాటి, క్రిషు వీళ్ళ వ్యవహారం కూడా కొంత హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను, ఏమైనా విమర్శించదలుచుకో. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ బిడ్లు అన్నారు, అంతర్జాతీయ రూపశిల్పులు అన్నారు, పోనీ అదొక అంశం హర్షించదగింది. మరి ఇవాళ వచ్చి ఈ రాజమౌళి, బోయపాటి, క్రిషు అంటే ఏ సినిమా హిట్ అయితే ఆ దర్శకుడే వచ్చి రాజధాని కడతాడంటే అసలు సినిమా దర్శకుడికి రాజధాని కట్టడానికి ఏమిటి సంబంధం? ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తే అక్కడ రైతులు ఏ విధంగా బాగుపడతారు? వాళ్ళ సర్వస్వం దారపోసినటువంటి రైతులు ఎప్పటికీ అభివృద్ధి చెందుతారు? వాళ్ళు ఏదో అభివృద్ధి చెందుతామని వచ్చారు. ఇది ఏదో చూస్తుంటే కొంత గందరగోళం అయితే ఉంది. ఈ గందరగోళాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు జగన్ వెళ్తే స్పందించడం, లేకపోతే పవన్ వెళ్తే స్పందించడం, లేకపోతే తిరుపతిరావు వెళ్తే అడ్డుకోవడం ఇది కాదు అక్కడ మంత్రులు చేయాల్సింది. వాళ్ళ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని రైతులు మాత్రం మేము మొదటి నుండి ఒకటే చెప్తున్నాం, రాజధాని ప్రాంత రైతులు ఎంతో నమ్మకంతో వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావితరాల జీవితాలు బాగుపడతాయన్నటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళు రాజధానికి భూ సమీకరణకు ఒప్పుకున్నారు. వాళ్ళ తాలూకా విశాల దృక్పథాన్ని మన్నించి వాళ్ళ గౌరవించి ఖచ్చితంగా ఇచ్చారు సార్. రైట్. ఓకే, ఒక్క నిమిషం అండి బాలాజీ గారు. ఖచ్చితంగా ఈ విషయం రైతులకు అన్యాయం జరిగే విషయంలో ఎటువంటి నిస్సందేహం లేదండి. రైతులకు న్యాయం జరగాల్సిందే.
అంటే రాష్ట్ర నాయకులు కొందరు ఇట్లా చెబుతున్నారు, కొందరేమో చంద్రబాబు గారికి విపరీతంగా భజన చేస్తున్నారు, బ్రహ్మాండం భజగోవిందం అంటున్నారు. కొంచెం మీ పార్టీలో కూడా కొంత క్లారిటీ అవసరం అవుతుంది తిరుపతిరావు గారు. అంటే కేంద్రం కూడా 2000 కోట్లకు మించి అవసరం లేదు రాజధాని, 2000 కోట్లకు మించి రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఆల్రెడీ ఇచ్చింది అనేసి వాళ్ళు ఇచ్చారండి. అంటే కేంద్రం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అది కొంచెం ప్రాక్టికల్గానే ఉన్నాయి కేంద్రం ఆలోచనలు. చంద్రబాబు గారి ఆలోచనలు అన్నీ కూడా సినిమాటిక్గా ఉన్నాయి. అంటే ఆయన గ్రాఫిక్స్ను అమరావతిలోకి తీసుకొచ్చి ఆయన ఊహించుకుంటున్నారు తప్పితే వాస్తవంగా నిర్మాణానికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు నిర్మాణం చేసి రాజధాని కట్టేటువంటి ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి లేదు, దేశానికే లేదు. ఒకవైపు రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉంది అనేసి గ్రామాల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించలేని పరిస్థితి, ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా. బాలాజీ గారు ఉండవల్లి నుంచి. బాలాజీ గారు నమస్కారం, చెప్పండి నిన్న జగన్ గారు టూర్ ఎట్లా జరిగింది? నమస్కారం సార్. నిన్న జగన్ గారి టూర్ గ్రాండ్ సక్సెస్ గా జరిగింది సార్. నేనేంటంటే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతులు అండి, మాది ఉండవల్లి గ్రామం. ఇవ్వాలా మీరు భూములు? మరి ఇప్పుడు మీ మీద నోటిఫికేషన్ అస్త్రం దారి చేశారు కదా, ఎట్లా ఇప్పుడు సార్? ఏంటంటే మేము 2 పాయింట్స్ చెప్తున్నాను సార్. ఒకటి ఏంటంటే 2015 ఆగస్టు 1వ తారీఖు ఒకసారి, 2016 సెప్టెంబర్ 1వ తారీఖు ఒకసారి రాష్ట్రం మొత్తం 2 సార్లు కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. కానీ మా ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలకు మాత్రం ₹1 కూడా పెంచాల. వాస్తవానికి ఏంటంటే మాది అమరావతి క్యాపిటల్ సిటీ, ఇప్పుడు అర్బనైజ్డ్ ఏరియా అయింది కాబట్టి బయట ప్రాంతం కన్నా మాది ఎక్కువ రేటు పెరిగి ఉండాలి. అవును. కానీ ఏంటంటే ప్రభుత్వం దురుద్దేశంతో ఈ రోజున భవిష్యత్తులో కనుక మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయదలిస్తే మాకు తక్కువ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని నష్టపరచాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం మా ప్రాంతంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచలేదు సార్. అవును. రెండోది ఏంటంటే తెలుగుదేశానికి చెందిన బినామీలు ఎవరైతే 2600 ఎకరాలు పర్చేస్ చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది ఏం చేశారంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 2 కోట్ల నుంచి 2,30,00,000 మధ్య ఒక ఎకరాని 2 కోట్ల నుంచి 2,30,00,000 మధ్య వైట్ అమౌంట్, టోటల్ వైట్ అమౌంట్ డాక్యుమెంట్ రేట్లు పెట్టి కొనుక్కున్నారు సార్. అలాగే డాక్యుమెంట్స్ మాకు 25-26 డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు రిజిస్టర్ చేయించారు అట్లాగే 2 కోట్లకి 2 కోట్ల నుంచి 2,30,00,000 మధ్య అఫీషియల్ రిజిస్ట్రేషన్ వాల్యూ, గవర్నమెంట్ క్యాష్ వాల్యూ అండి. వాళ్ళు అంత అమౌంట్ కి పెట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పెట్టారు ఆ ఫిగర్. మరి ఎలా చేశారా ఇప్పుడు గవర్నమెంట్ వారు? ఎలా చేశారా? ఎలా చేశారు సార్, ఎలా చేశారు కాబట్టి మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, పక్కాగా మేము ఆ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం మా ప్రాంతంలో మాత్రం. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం ఏమని చెప్పారంటే ఎకరాని 4 కోట్ల రూపాయలకి మేము మాస్టర్ డెవలపర్ కింద ఎంపిక సంస్థకి కేటాయిస్తామని చెప్పారు. రెండోది ఏంటంటే విట్ సంస్థకి ఎకరానికి 50 లక్షల రూపాయలు చెప్పిన 100 ఎకరాలు కేటాయించారు. అది కూడా కాదని చెప్పి మొన్న సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే నివేదికలో వినుమాకనే నా నైబర్ గ్రామానికి సంబంధించిన నివేదికలో మాత్రం వాళ్ళు ఎకరం 8 లక్షల రూపాయలు కాబట్టి దానికి 2.5 రెట్లు మాత్రమే మేము 20 లక్షల రూపాయలు మాత్రమే కాంపెన్సేషన్ పే చేస్తామని చెప్పారు. ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మాది జరీబు ప్రాంతం సార్, కృష్ణా రివర్ అనుకుని విజయవాడ సిటీకి 3 కిలోమీటర్ల దూరం. మా గ్రామంలో అన్ని రకాల పంటలు పండుతాయి, 30 నుంచి 36 రకాల పంటలు పండుతాయి మా 2 గ్రామాల్లో. అలాంటి చోట్ల ప్రభుత్వం ఏంటంటే మా అంటే మెట్టగా ఎందుకు చూపిస్తుంది అని అంటే 2016 మే 12వ తారీఖున ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏంటంటే 3 పంటలు పండే భూములు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఆ జిల్లాని యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో మొత్తం ఎన్ని హెక్టార్ల మల్టీ క్రాప్ ల్యాండ్స్ ఉందని డిక్లేర్ చేసి దాంట్లో 1% మాత్రమే సేకరించాలి సార్. ఓకే, రైట్, అర్థమైందండి. చాలా ఏమండి నరసింహ గారు, ఎట్లా ఇటువంటి వాటి మీద ఇక్కడ కూడా భూసేకరణ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు వారు బాలాజీ గారు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దాని మీద మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న దాని మీద వాస్తవాలు ఇక్కడ అక్కడ ఒక రకంగా లేదనేది నేను ఇంతకుముందు చెప్పినాను. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే జగన్ అసెంబ్లీలో అపోజిషన్ లీడరు, దాదాపుగా 80-90 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తనతో ఉన్నారు. 67 మంది. సరే, కొంతమంది పోయినా ఉన్న పెద్ద పార్టీగా ఉన్నవాడు. మరి ఏ రాజధాని నిర్మాణం అయితే జరుగుతుందో అందరికి ఉపయోగపడేది రాజధాని, అపోజిషన్ ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజలందరికీ ఉపయోగపడేది. అసలు దాని నాణ్యత ఉందా లేదా, ఏ రకమైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎట్లా ఉందని చూడటానికి పోతున్నట్టునే దాన్ని చూడకుండా భూతద్దంలో పెట్టడం అనేది అయితే ఇది మొట్టమొదటి ప్రజాస్వామ్యం అని చెప్పే తెలుగుదేశము మా ఇంటి పేరు కస్తూరి వారు మా ఇల్లు చూస్తే గబ్బిలాల వాసన అన్నట్టు ఉంది తప్ప మరొకటి కాదు. ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏంటి, 48,000 ఎకరాలు తీస్తున్నారు.
48,000 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్ లేకపోతే మరొకటి కొత్త పేర్లు పెట్టినాడు. మరి అక్కడ కూడా 2013 యాక్ట్ అనేది ఉంది. బాలాజీ అన్న చెబుతున్నాడు కదా, రేట్లు పెంచనీయకుండా దుర్మార్గంగా రైతులు పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈరోజు 2013 యాక్టుకు సంబంధించినంత వరకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎందుకులే మనం అనవసరంగా ఒకదానికొకటి హర్డిల్స్ పెట్టాలని కోర్టు ముందుకు పోకుండా ఉన్నారు అనేది ఒక మాట ఉంది. అది అవునా కాదా అనేది తెలియదు. కానీ మరి ఇచ్చిన దానికైనా సరే ఇంతకుముందు అమ్మ చెప్తుంది, వెంకయ్యమ్మ చెప్తుంది, కౌలు కూడా రావడం లేదండి. మరి చిన్న రైతులు బతికేది దాని మీద వచ్చే ఆదాయంతో. ఇప్పుడైతే కనీస ఒక్క పైసా కూడా రాకుండా 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వేమిస్తావు? జగన్ పోయి ప్రతిపక్ష నాయకుడిగా చూసేది అదే కదా. నోరు బారేసుకొని దేనికోసం? నోరు బారేసుకొని తప్పుల్ని కప్పుకోవడం అంటే సరి అయింది కాదు కదా. తప్పులుంటే తప్పులు పెట్టు. నువ్వు అసెంబ్లీలో ఉన్నది నువ్వు అసెంబ్లీలో నీకున్నటువంటి ఏ తప్పులు బయట పెడతావో పెట్టు. ప్రభుత్వం నీది పెట్టలేకపోతే కారు కూతలు కూస్తే మీరు ప్రభుత్వం అనుకోరుగా మేము. అందుకోసం అక్కడికి వెళ్ళి 1000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మీరు చేసింది లేదు, పెట్టింది లేదు. ఆయన అక్కడికి పరిగెత్తుకెళ్ళిపోయి 1000 కోట్లతో తాత్కాలిక భవనం అంటారు వాళ్ళు. భవనం కట్టామంటే మేము బిల్డింగ్ కట్టలేదా అంటాడు దేవినేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పింది అదే 2,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది రాజధాని కట్టుకోమని. రాజధాని అంటే ఏం కడతారు? మొత్తం ఊరంతా కట్టరు కదా. రాజధానికి కావాల్సినటువంటి ముఖ్యమైన అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్యమైన ఆఫీసులు కడతారు. వాటికి 2,500 కోట్లు సరిపోలేదు, మళ్ళీ ఇంకా కావాలంటున్నారు. అందుకని ఇంతవరకు హైప్ చేయడం తప్ప చంద్రబాబు నాయుడు దీన్ని మొదలు పెడితే మళ్ళీ రెండోసారి 2019లో మన ఎన్నికల పరిస్థితి ఏందన్నట్టు చూసుకుంటున్నాడు తప్ప దీన్ని తాత్కాలికంగా అనకుండా పర్మనెంట్గా స్ట్రక్చర్స్ వేసి చేపిస్తే అఖిలపక్షాన్ని పిలవాలా? దాని తప్పే ఉంది అందులో. అది చేయాల్సింది పోయి అది పక్కకు పెట్టి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనది కాదు. స్పష్టంగా ఈరోజు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక కొంత రాజధాని నిర్మాణం చేసుకోవాలనే ఆలోచన ఉంది స్పష్టంగా. ప్రజల అభివృద్ధిని ఏ వ్యక్తి కూడా, ఏ వ్యవస్థ కూడా వద్దు అని చెప్పదు స్పష్టంగా. ఎందుకంటే ప్రజల అభివృద్ధి కోరుకోవడానికే ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ప్రశ్నించే హక్కును, ప్రతిపక్షం నుంచి మాట్లాడే హక్కునే కాదు అన్నప్పుడు అది ప్రజాస్వామ్యం అనబడదు. అదొక నియంత్రణ పాలన కింద పోతుంది. నువ్వు కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు, కొత్త నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీని కూడా, ప్రతిపక్ష నాయకుడు కూడా చర్చించాలి. నువ్వు డిబేట్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. నువ్వు నీకు అంటే నువ్వు సొంత ఇల్లు కాదు కదా. కేసీఆర్ గారు జానారెడ్డి గారిని తీసుకుంటా అట్లేం కాదు. అట్లా ఇక్కడ స్పష్టం కేసీఆర్ గారు చెప్పకుండానే నువ్వు అన్నవు అంటాడు, అంతేగాని అనకముందే అన్నాడు అంటాడు. బట్టగాల్చి మీదేసే సిస్టమ్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు చేస్తారు. కాబట్టి 2013 చట్టం ఇంతకుముందు వెంకయ్యమ్మ గారు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు రైతు తన భూమిని కోల్పోతుండు. భూమి అంటే ఓన్లీ ఏదో భూమి కాదు, తన జీవితాన్ని, తన లైఫ్ను, తన గొర్రె, బర్రె, చెట్టు, చేమ, అక్కడి నుంచి అన్నాన్ని పుట్టించి బతికిండు. సో దాని కనెక్టివిటీ నువ్వు సడన్గా కట్ చేస్తున్నావు. రాత్రి ఒక్క తెల్ల పేపర్ జీవో మీద కనెక్ట్ చేస్తున్నావు. చేస్తున్నప్పుడు తన ఫీల్ ఉంటుంది. తన ఫీల్ నువ్వు కన్సర్న్ కాకుండా ఓ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు, ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాము, అది రాంగ్ అంటే ఎట్లయితుంది అది? కాబట్టి అదేవిధంగా ఇక్కడ 2013 చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, తన భూమి మీద నిలబడి తన బార్గెనింగ్ చేసుకునే శక్తి ఇవ్వాలి. చట్టం ఏం చెప్తుంది? 2013 నా భూమి మీద నిలబడి నేను బార్గెనింగ్ చేసుకునే శక్తి కావాలని చెప్తుంది. నేను 10 లక్షలు అడుగుతా, 10 రూపాయలు అడుగుతా పోయి, నువ్వు ఎంత అడుగుతా అంత తీయాలి, ఇస్తేనే తీసుకుంటా. తెలుగుదేశం నాయకులు 2 కోట్లకు రిజిస్టర్ చేశారని ఆయన బాలాజీ గారు చెప్తున్నాడు కదా. నేను అదే అంటున్నా. అంటే ఒకవైపు నుంచి అఫీషియల్ రిజిస్టర్ వాల్యూ 8 లక్షలు అంట. అవును, మరి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా 8 లక్షలకి అసలు ఎకరం పొలం దొరికే పరిస్థితి లేదు. అవును రాజధానిలో మాత్రం 8 లక్షలే పెడతారంట వాళ్ళకు వరకే. అంటే ఇక్కడ రైతుల్ని నాశనం చేయడం కోసం అంతే. ఇది ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తిరుగుతుంటారో ప్రజల వైపు నుంచి ఎవరైనా తిరుగుతారు, ఏ నాయకుడు అని తిరుగుతారు. అది గో బ్యాక్ అని చెప్పడం కానీ, అది అడ్డుకోవడం కానీ, అదేమవుతుందంటే ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు ఎవరి వైపు ఎవరు తిరుగుతున్నారు, ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు. నువ్వు ప్రపంచ దేశాలకు వెళ్ళి నేను పైసలు పట్టుకొస్తున్నప్పుడు నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి నువ్వు ఆలోచించాలి కదా, నీ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి కదా. నువ్వు కొత్త రాష్ట్రాన్ని నిర్మించి ఉన్నప్పుడు ప్రజలను ఒప్పుకునే స్థితికి నువ్వు రావాలి. ఒప్పుకునే స్థితికి రాకుండా ఓన్లీ నేను కడుతున్నా ఇంతకుముందు సార్ చెప్పినట్టు సెటప్లు చేస్తే సెటప్లు అయ్యేది కాదు. హైదరాబాద్ నిర్మాణం అయిందంటే 400 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. రాత్రికి ఏదో సెటప్ చేసి సినిమా సెటప్ చేస్తే కాదు కదా. సినిమా సెటప్ లో గ్రాఫిక్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ చూపించలేరు కదా. కాబట్టి రైతులను కన్సర్న్ కాకుండా ఉంటే మరో పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాల ఫలితంగా చంద్రబాబు నాయుడు గతంలో ఏం జరిగిందో తెలుసు,
సమాఖ్యాంధ్రలో అదే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వస్తుంది. అది రైట్. అన్సారీ గారు కామారెడ్డి నుంచి. అన్సారీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం చెప్తూ ముఖ్య విషయం ఏంటిదంటే సార్, ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది. వచ్చినప్పటి నుంచి సరే పట్టా భూములుగానే ఉన్నాయి. అసైన్మెంట్లు పాపము రైతులు గుట్టలు కొండలు అన్ని చెట్లు నరుక్కొని సాఫ్ చేసుకుంటారు. సాఫ్ చేసుకున్న తర్వాత అది అసైన్మెంట్ చట్టం ఇంకా నడుస్తూనే ఉన్నది. సార్ ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు అన్ని చెప్తారు, రిజర్వేషన్లు చెప్తారు, అది చెప్తారు. ఆ అసైన్మెంట్ భూములు అనే వాళ్ళు మొత్తము ఎస్టీ ఎస్సీలు ఎవరైతే అడవిలలో ఉంటారో వాళ్ళే దానికి ఎక్కువ ఇది చేస్తారు. ఈ చట్టాలు ఎందుకు మార్చారు సార్? అక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నింటినీ వాళ్ళు గవర్నమెంట్ తీసేసుకుంటున్నారు. అక్కడ అమరావతిలో తీసుకుంటున్నారు సార్, వాస్తవమే. కానీ కాకపోతే ఈ అసైన్మెంట్ చట్టం కూడా మార్చాలి కదా సార్. అన్ని చట్టాలు మారినప్పుడు ఇది కూడా మార్చాలి కదా. మార్చాలి. అవును, రాజశేఖర్ గారు అప్పుడు కొంత ఏదో ప్రయత్నం చేశారు. వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చారండి. అసైన్ ల్యాండ్స్ కూడా పరిహారం ఇచ్చారు. కొన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అవును రవి గారు. ఇప్పుడు ఇందాక తిరుపతిరావు గారు కొన్ని విషయాలు చెప్పారు, కానీ ఒకటి రాజధానిని వివాదం చేసే హక్కు అవకాశం ఎవరికి లేదు. ఈ ప్రాథమిక వాస్తవాన్ని మనం గుర్తించాలి. సో రాజధానికి అడ్డుపడడం అనేది ఎలా సంభవం? అసలు శాసనసభలో కూడా వేరే నేను ఆయన మంచిగా ఆయన రెండో భాగంలో చెప్తూనే జాగ్రత్త కోసం ఆయన చెప్పినట్టుగా ఉన్నారు. అది ముగిసిపోయిన అధ్యాయం. రెండవది, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రధాన రాష్ట్ర విభజన జరిగి ఓ చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఇది సింగపూర్లోనో లేకపోతే మలేషియాలో నిర్మించబడదు. ఇది తెలుగు గడ్డ మీద కృష్ణానది తీరంలో మాత్రమే ఇది నిర్ణయించబడాలనే ఒక వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సి ఉంటుంది. ఇందాక మహిళా రైతు చెప్పినట్టుగా అక్కడ నిజమైన సమస్యలు ఉన్నాయి. సమీకరించి సంతోషంగా ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చిన వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. అజైన్డ్ భూములకు తక్కువ పరిహారం ఇస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ లాగా కేంద్రీకృత రాజధాని చేయాలని మీరు నవనగరాలని సీడ్ క్యాపిటల్, స్టార్టప్ క్యాపిటల్, బిజినెస్ క్యాపిటల్ 100 పేర్లు పెడితే మీకే స్పష్టత లేదు. రైతు భూమి ఏమో లక్షలు అంటున్నారు, వాళ్ళకి ఇచ్చే భూమి ఏమో కోట్లు అంటున్నారు. ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే భూమికేమో ఎక్కువ రేటు చూపిస్తున్నారు, ప్రైవేట్ సంస్థలకేమో ₹1,00,000 ఎకరం చొప్పున ఇస్తున్నారు. అంటే చాలా చాలా సమస్యాత్మకమైన ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం, ప్రపంచ బ్యాంకు కూడా రంగ ప్రవేశం చేసింది. ప్రపంచ బ్యాంకుతో తెలుగు ప్రజల అనుభవాలు చాలా చేదు అనుభవాలు, చాలా బాధాకరమైన అనుభవాలు. ఈ లోతుపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, అది కొన్ని వేల కోట్లు ఇచ్చింది, దాని బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ ఎవరు లేవనెత్తాలి? మీరు శాసనసభలోనేమో చర్చ జరగదు, వాయిదాలతో అదైపోతుంది, ఒకటే ఒక ప్రతిపక్షాన్ని మీరు అనుమతించరు. కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో చేయక అక్కడ చేయక ఏం జరుగుతుందనేది ఇక్కడ కీలకమైన. ఇది ఇంకొన్ని రోజులు ఉంటే ఆదిలోనే హంసపాదులాగా రాజధాని ఒక రాజకీయ రణరంగంగా మారడానికి ప్రభుత్వమే బాటేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సుధాకర్ గారు విజయవాడ నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం టీడీపీ పార్టీ వాళ్ళు తెలివైన వాళ్ళు సార్. ఎందుకంటే జగన్ వచ్చే లోపే ఈ లోపే అందరూ ప్లే కార్డులు పట్టుకొని నిలబడతారు. ప్లే కార్డులు జగన్ గో బ్యాక్ అని ప్లే కార్డులు పెట్టుకుని నిలబడతారు సార్. రూట్ మ్యాప్ ఇచ్చారు, కరెక్ట్. మీ రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఆ మేడం గారు, అఖిలప్రియ మేడం గారు అలాగ రావాల్సిన టైం అది వచ్చింది. మేము అక్కడ కడపలో వాళ్ళు వేశారు సార్. ఇప్పుడు మనం వచ్చింది ఇది వాళ్ళు మనకు చేశారు, బాగానే ఉంది, బ్రహ్మాండంగా చేశారని అందరూ మెచ్చుకున్నారు. అక్కడికి వచ్చిన మన రెడ్డి గారు, ఎంపీ గారు కూడా వచ్చి ఏమన్నారు, సార్ బాగుంది, మా పొజిషన్ మేము చెప్తున్నాం సార్ అని వచ్చారు. కానీ అప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మీరు గో బ్యాక్ అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్, పోతాను, నేను వెళ్తాను, ఏం లేదు, మా గురించి చెప్తాను, మాకు రుణమాఫీ కాలేదు, మాకు పెన్షన్ రావట్లేదు అని అడిగారు సార్. అడిగిన దానికి కూడా మీరు మాట్లాడతారు, మీరు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చెప్తారు అని అంటారు. ఎందుకంటే తెలివైన వాళ్ళు అంటే వాళ్ళే సార్. ఎందుకంటే సారీ తెలివైన వాళ్ళు ఎలా అంటున్నా అంటే వాళ్ళు ముందే పసిగడతారు సార్. పసిగట్టి అప్పటికప్పుడే తిరుగుతారు, అప్పుడప్పుడే మాట్లాడతారు. నేను దానికి కూడా అంటే సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, మాకు ఏదైనా ఏమన్నా జరగని రైతులు ఇక్కడ ఎంతో కష్టపాలవుతున్నారు. వాళ్ళని ఒక్కసారి ఆలోచించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళని మీరు చేయండి, మీకే మద్దతుగా ఉంటాం. ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా సరే మీకే మద్దతుగా ఉంటాం సార్. కాలర్స్ మాట్లాడిన విషయాల్లో 3 విషయాలండి. ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది అనడానికి ఒకటి, 3 పంటలు పండే భూముల్లో మెట్ట పొలాలుగా చూపించడము. 2, దాన్ని రిజిస్ట్రేషన్ కాస్ట్ అక్కడ కోట్లలో వ్యాపారాలు జరుగుతుంటే 8 లక్షలుగా చూపించడము. 3వది ఈ వెంకయ్యమ్మ గారు మాట్లాడారు, మాది 3 ఎకరాల 70 సెంట్లు అయితే అందులో 3 ఎకరాల 30 సెంట్లు వస్తుంది. ఇది అదొక పెద్ద స్కామ్ జరుగుతుంది సార్. అక్కడ ప్రాక్టికల్గా ఎవరైనా వెళ్ళినా కానీ
కొలతల్లో ఎక్కడ లేదు. ల్యాండ్ సేవింగ్స్ చేసుకొని చాలా వరకు ఒక్కొక్క గ్రామానికి సార్ ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ కు ఒక 100 ఎకరాల వరకు ల్యాండ్స్ వాళ్ళు కేవలము ఈ సర్వేయింగ్ లో మాత్రమే ఆ రకంగా సేవింగ్స్ చేసుకుని దానిని అలాట్మెంట్ చేసుకుంటాననేది కూడా ఆరోపణలు ఉన్నాయండి. ఒక్క మాట అండి, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా రైతుని ఎప్పుడు కన్సర్న్ లేడు ఆయన. ఎందుకంటే బషీర్బాగ్ కాల్పులు కావచ్చు, ఎందుకు చెప్తున్నా అంటే అతను రైతుల కోసం ఆలోచించేటోడైతే రైతులు ఇప్పుడు భూమి గుంజుకున్నది ఎవరిదో బిజినెస్ వాళ్ళదో లేదో కంపెనీదో భూమి గుంజుకుంటలేడు కదా, రైతులదో గుంజుకుంటాడు కదా. ఆయన ఆ రోజులలోనే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోండి, అవసరం లేదు, వ్యవసాయం కాదు, మళ్ళీ సింగపూర్ అంటే నేను ఏం చెప్తాను, తన ఆలోచన శక్తి. గ్రీన్ ట్రిబ్యునల్ ముందు అయితే ఈ చర్చ ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సుప్రీంకోర్టు అంత శక్తివంతమైంది ఆ విషయాల్లో. అదే ఇప్పుడు పర్యావరణ సమస్య కూడా ఉంది, కొండవీటి వాగు ముంపు. మీరు కూడా అమాయకంగా చెబుతారేం సార్, సుప్రీంకోర్టు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టులు కోళ్ళ పందాలు ఆడించొద్దన్నారు. ఏం చేశారు? తెలుగుదేశం ఎంపీల దగ్గర నుండి మీరు ఆడించారు. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఒక్కోసారి అట్లాంటి పట్టించుకో అంతే. ధైర్యం ఉంటే ఇంకో నోటీస్ ఇస్తాయి కోర్టులు, ఇంకో చంద్రబాబు గారు నోటీస్ కూడా ఇవ్వు. అది వేరే చర్చ అనుకోండి, అది వైసీపీ ఇచ్చారా మరి ఇవ్వాలి కదా. ఇన్ని గొడవలు కోడ పందాల మీద అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి. మరి కోర్టులు ఇదే ఇంత ఇప్పుడు సంస్కృతి పేరుతో ఈ దేశంలో ఒక ఇదే అవుతుంది. ఇప్పుడు జల్లికట్టు ఉంది, జల్లికట్టు నిషేధించిన తర్వాత కూడా ఉదాహరణకు ఏం జరుగుతుంది, సీఎం గారు వెళ్ళారు, మోడీ గారేమో సబ్జుడీస్ అన్నారు, బిఎస్పీ వాళ్ళు ఏమన్నారంటే మీరు గో రక్షణ కోసం కూడా మీరు నినాదం చేయండి అని వాళ్ళు అడిగారు. కాబట్టి ఈ దేశంలో మతాన్ని, కులాన్ని, సంస్కృతిని జల్లికట్లో ఇంత చేసి దళితులను దూరం కూర్చోబెడతారు. అది అగ్రవర్ణాల ఆట, ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఈ దేశంలో. కోడి పందాలు ఏముంది సార్, రికార్డింగ్ డాన్సులు చేస్తుంటే మీరు నేనేం అమాయకంగా లేను, తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, తెలంగాణలో మంత్రులు నిజంగానే ఏమంటారు పప్పెట్స్ అంటే తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నామా, నిజమేనా? ఏపీలో కానీ ఇక్కడ కానీ అసలు మంత్రులు ఎవరైనా అట్లాగే ఉంటారా? స్పష్టంగా కనిపిస్తుంది కదా మన టీవీలలో జరుగుతున్న ఉంది. ఎవరు ఏ మంత్రి మాట్లాడుతున్నాడు, ఏ మంత్రి ఇద్దరే మాట్లాడతారు, ఎటు తిరిగినా కేటీఆర్ కేసీఆర్. ఏ మంత్రి రెస్పాండ్ కావాలన్నా కేటీఆర్ కేసీఆర్ మాట్లాడతారు, కానీ ఇంకో మంత్రి మాట్లాడినట్టు మీరు ఎక్కడన్నా హరీష్ రావు థర్డ్ ఫోర్స్ అంతేనా? ఫస్ట్ ఫోర్స్ మిస్ అయితే సెకండ్ ఫోర్స్ మిస్ అయితే థర్డ్ ఫోర్స్. అంతేగాని మంత్రులు మీరు శ్రీనివాసరెడ్డి కానీ ఇంకా మిగతా ఈటెల రాజేందర్ కానీ ఇంకా ఎవరన్నా మీరు మంత్రి మాట్లాడినట్టు ఎంతసేపు మాట్లాడారో మీకు లైవ్ డిస్కషన్లు ఉన్నాయి, లైవ్ ఛానల్స్లలో వచ్చినాయి, టైం బీయింగ్ కూడా ఉంది. అది స్పష్టంగా జరుగుతుంది. అట్లనే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా అంతే, ఏక్ నిరంజన్ పాలన. ఈయన ఒక ఏక్ నిరంజన్ స్పష్టంగా అనిపిస్తుంది, అర్థమైతేనే ఉంది కదా. మీరు మాట్లాడే ఇష్యూస్ మాట్లాడినప్పుడు ఇష్యూస్కి ఎవరు కన్సర్న్ చేయాలి? ఒక డిస్కషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ సంబంధించిన సబ్జెక్టు మాట్లాడడం ఆ వ్యక్తి మాట్లాడాల్సి ఉంటుంది, ఆ మంత్రి శాఖ మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీరు మొత్తం మనం అసెంబ్లీని పరిశీలించినప్పుడు చూసినప్పుడు స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా పప్పెట్స్ అక్కడ కూడా పప్పెట్స్ అని చెప్పాలి, రెండు చెప్పగలగాలి. అంటే మనం నిజాం మాట్లాడాలి, అంటే ప్రజలకు అర్థమయ్యే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడకపోతే రెండు ఇబ్బందులు ఏమైనా మాట్లాడతారని ముందు మీతో మాట్లాడి అందు గురించి అట్లా ఇప్పుడు చంద్రబాబు గారు కాళ్ళు మొక్కుతున్న సంఘటనలు పేపర్లోకి వచ్చాయండి, మీడియాకు వచ్చాయి. చంద్రబాబు గారి కాళ్ళు మొక్కడము, పరిటాల సునీత గారు పుట్టపర్తి విమానాశ్రయంలో చంద్రబాబు గారి కాళ్ళు మొక్కడం ఈ మధ్య వయసు రీత్యా పెద్ద అంటే అంటే గతంలో విమర్శించే వాళ్ళం అంటే అక్కడ మంత్రులందరూ కాళ్ళు మొక్కాలని. తర్వాత శశికళకు ఆమె వచ్చింది, జయలలిత గారి స్థానంలో ఆమె వచ్చింది, సో ఇప్పుడు ఆమె కాళ్ళు మొక్కుతా ఉన్నారు. అదే జిల్లాలో దడదలాడిస్తుందంట కదా, నిజమేనా? కాదనలేని పరిస్థితి అంట కదా తెలుగుదేశం వర్గాల్లో కానీ అక్కడ కానీ. ఏం లేదండి, ఆమె పరిపాలన చేసేది పోలీస్ యంత్రాంగంతో, ఆమెకి ఎటువంటి పరిపాలన అనుభవం కూడా లేదు, కొన్ని అవగాహన కూడా లేదు. కనీసం జిల్లాకి ఏదైనా కానీ అబ్బాయి కూడా యాక్టివ్గా ఉంటాడా శ్రీరామ్? అంటే ఆయన కోడి పందాలు నిర్వహించాడండి, మన మాదాపురం అనే గ్రామంలో కోడి పందాలు నిర్వహించాడు. ఆయన కూడా దాదాపు ఒక 5 ఎకరాల్లో టెంట్లు వేసి బాగా యాక్టివ్ గానే కోడి పందాలు నిర్వహించాడు, పర్లేదు. మంత్రులు పప్పెట్లా కాదు ఏపీలో? ఖచ్చితంగా పప్పెట్లా అంటే మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడగలుగుతారు? 3 పప్పెట్సేనా ఒక రాష్ట్రంలో మంత్రులు అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 మాత్రం స్పోక్స్ మెన్ గా పెట్టుకున్నారు.
జగన్ గారి పైన మాట్లాడడానికి ఒకరు, ఇంకా స్థానికంగా రాజధాని గురించి మాట్లాడడానికి ఒకరు, ఇంకా ఏదైనా ఇరిగేషన్ గురించి మాట్లాడడానికి ఇటువంటి విషయాలకు ఒకరు, జగన్ గారు గురించి విమర్శలు చేయడానికి మాత్రం ఒక కోర్ టీమే ఉందన్నమాట. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత కోర్ టీమ్, వీళ్ళు మాత్రం మాట్లాడతారు. రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడడానికి లేదు, కనీసం ఆయన జెండా ఎగిరేయడానికి లేదు. అదేంటి? అవునండి, ఎంతో 3 సంవత్సరాలు జరిగింది మాకు. జనవరి 26 కానీ ఆగస్టు 15 సీనియర్ పొలిటీషియన్, సీనియర్ ఎమ్మెల్సీగా చేశారు. ప్లస్ ఎడ్యుకేటెడ్, ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థకు ఆయన డామినేషన్ అంతే కదా. దానికి వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి. ఈక్వేషన్స్ అందులో పప్పెట్స్ అనేది తెలంగాణకే పరిమితం కాలేదండి. మీరు 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 నిష్పక్షపాతంగా చదువుతున్నారా? సునీత మీ ప్రత్యర్థిగా? అలాగేం లేదండి. ఆమె గురించి మనం ఎక్కువగా మాట్లాడేంత ఇది కూడా ఇంకా అవసరం లేదు. కానీ వాస్తవానికి అయితే మంత్రులందరూ మా రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఎలా ఉందో అలాగే ఉంది, అక్కడ కూడా అలా ఉంది. అంటే ఆయన ఒక విజయభాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. మంత్రులు 2 చోట్ల పప్పెట్స్ అవుతారా, తప్పదా? మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ కూర్చున్న పెద్దలందరికీ నమస్తే సార్. మాట్లాడండి ప్లీజ్. కొంతమంది మంత్రులు కేవలము జగన్ గారి మీద లేనిపోని అబండాలేసి రెడ్డివి నిన్ను అది చేస్తా ఇది చేస్తా అది అని చెప్పేసి దేవినేని ఉమా గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ, సోమిరెడ్డి కానీ వీళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం అనేది నిలదీయడానికి సార్, ఏదైనా అన్యాయం జరుగుతుంది నిలదీయడానికి. వాళ్ళ పొత్తులుగా వీళ్ళు మారి ఇక్కడ పర్యటన చేస్తుంటే జగన్ గారు అట్లని ఇట్లని ఆయన చీడ పురుగు ఆయనకు మందు కొట్టాలని చెప్పేసి ఇదేంటి సార్, ఆయన ఒక ఏదో జగన్ గారి మీద విమర్శలు చేయడమే కానీ ఇంకోటి ఆయన ఏదో కూర్చోబెట్టిందని ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష నాయకుడిని అట్లా లేదు. ఇక్కడ పాయింట్ ఉంది విజయభాస్కర్ గారు, మనం కూడా పూర్తిగా జగన్ గారిని విమర్శించొద్దని ఎవరూ చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కూడా. కానీ ఆ వాడే పద్యాలం దేవినేని ఉమ్మ నాకు చాలా అసహ్యం వేసింది. ఏంది ఈ కుర్రాడు ఇట్ అయిపోయాడు, చండాలంగా తయారవుతున్నాడు ఏంటి, ఇదేంటి ఇట్లా మాట్లాడదు. ఉన్నప్పుడు ఏదో చెత్తగా మాట్లాడితే ఏదో అపోజిషన్ అనుకున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత చెత్తగా నాకు దేవినేని ఉమ్మ బాగా తెలుసు కదా. అతను కేవలం తన వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటూ చండాలంగా మాట్లాడే తీరు మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి, రవి గారు లాంటి వాళ్ళు చెప్పాలి, లేదా తిరుపతిరావు గారు చెప్పండి. మీ ఫ్రెండ్లీ పార్టీ కదా, మిత్రపక్షం కదా. ఈ మంత్రులు కానీ వీళ్ళు కానీ ఇట్లా మాట్లాడుతూ పప్పెట్స్ లాగా వ్యవహరిస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు తిరుపతిరావు గారు? ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరుండి మాట్లాడిస్తున్నది కూడా చూస్తున్నామండి మీటింగ్ లో. చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ ఉంటేనే మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అది వ్యక్తి స్వామ్యం మీదే ఆధారపడి నడుస్తాయి. అక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పప్పెట్స్ అనొచ్చు, మరో పేరు పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమి తేడా ఉండే అవకాశమే లేదు. జాతీయ పార్టీలు అనేసి అంటే వాటికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమాటిక్ ప్రకారం ప్రాంతీయ పార్టీలు అటువంటి అవకాశం ఉండదు. ప్రాంతీయ పార్టీ వ్యక్తి స్వామ్యం మీద నడుస్తుంది, ఆరాధ్యంగానే నడుస్తుంది. మిత్రపక్షంగా మేమున్నాము, మిత్రపక్షంగా మా మంత్రులు పూర్తి స్వేచ్ఛతో తిరుపతిరావు గారు, మీ కామినేని శ్రీనివాస్ గారి సంగతి చెప్పండి. తెలుగుదేశం వాళ్ళని మించి పొగుడుతుంటాడు కదా ఆయన. వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పండి, బ్రహ్మాండం బతిపోయింది అంటారు కదా. నేను అదే చెప్తున్నాను సార్. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పక్షాన్ని ఉంటే ఉండొచ్చు, కానీ చంద్రబాబు పక్షం అయితే మా మంత్రులు ఉండరండి. ఖచ్చితంగా మా మంత్రులు భారతీయ జనతా పార్టీ మంత్రులు గారు ఉంటారు. ప్రభుత్వ పక్షంగా ఉండొచ్చు, కానీ చంద్రబాబు పక్షంగా ఉండాల్సిన అవసరం మా మంత్రులకి అయితే లేదని చెప్పి మేము నమ్ముతున్నాం. అలాంటిది ఏదైనా ఉంటే కూడా సర్దిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పప్పెట్స్ గా ఉండాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ మంత్రులకి అయితే భారతీయ జనతా పార్టీ కల్పించదండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు తప్పిస్తే. రవి గారు చెబుతారు దానికి సంబంధించి మొత్తం మాట్లాడండి. నిజంగా కేంద్రంలో నిజంగా అంత స్వేచ్ఛగా ఉన్నారా అంటే మంత్రులు తొత్తుల్లాగా ఉన్నారు లేదా కానీ ప్రధానులు ముఖ్యమంత్రులే కత్తుల్లాగా మారిపోయారు. వాళ్ళే కత్తులు, మిగతా వాళ్ళంతా కూడా చిన్న చిన్న
సుత్తులు లాగా మారిపోయిన ఒక పరిస్థితి అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఈ ప్రక్రియ వస్తుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రభుత్వం అంటే అది నిజమే, కానీ క్యాబినెట్లో ఉండే సమిష్టి విధానం అనేది కనీసం వాళ్ళ శాఖలు చూసుకునే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. తిరుపతి రావుకి చెప్పాలి, ఈ తాజా ఫ్రంట్ లైన్ యొక్క శీర్షిక ఏంటంటే ఎంపరర్ మోడీ అని. ఎంపరర్ మోడీ అని పెట్టారు. ఎంపరర్ మోడీ అని పెట్టి సైన్యాధికారి నియామకంలో కానీ సైన్యాధిపతి, తర్వాత నోట్ల రద్దు విషయంలో కానీ నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎలా బెబ్బెబ్బే అన్నాడో మనం చూసాం. కాబట్టి అసలు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా దిక్కులేదు, మంత్రుల సంగతి మీరు పక్కన పెట్టండి. కాబట్టి ఒక కేంద్రీకృత విధానం వచ్చింది, అది తెలంగాణలో వచ్చింది, అది ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. అందులో ఇంకా ఎలాంటి, నేను ఇందాక కూడా చెప్పాను, రాజధానిలో ఏం జరుగుతుందంటే చాలామంది మంత్రులు చెప్పగలిగిన పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకుడి మీద విరుచుకుపడచ్చు, అది పెద్ద సమస్య కాదు, కానీ ప్రభుత్వంలో తమ స్థానాన్ని తాము నిలదొక్కుని చేయడం. సమాచారం ఏంటంటే అఖిల ప్రియ కారుకు అడ్డం పడ్డారని చెప్పి అడుగున్నారని చెప్పి 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. అది ఆ ఘటన ఏదైనా జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవచ్చు, కానీ మన మీడియాలో అది అవ్వకముందే ఇంకా దాడి చేశారని ఒక పెద్ద పత్రిక, అగ్రశ్రేణి పత్రిక చూస్తే అఖిల ప్రియపై దాడి అని పెట్టేశారు. లోపల మళ్ళీ ఆమె ఫిర్యాదు చేశారని ఉంది. సరే, మీడియా నియంత్రణ కూడా, మీడియాను కూడా మోడీ అంటుంటాను నేను అప్పుడప్పుడు, అది జరుగుతోంది. కేసీఆర్ గారి మీద అటువంటిది ఉంది. కేసీఆర్, కేటీఆర్ అనివార్యంగా హరీష్ రావు గారు ఈ పరంపర మినహాయిస్తే మిగిలిన వాళ్లకు నిన్న ఒక మాట చెప్తా సార్, చివరగా నేను చెప్తుంది ఒక మాటే. శాసనసభలో లక్ష్మారెడ్డి గారు చాలా ఎక్కువ సమాధానాలు ఇచ్చారని నిన్న సమీక్షలో చెప్పారు, కానీ ఇతరత్ర చూస్తే మటుకు అది ఓవరాల్ గా చూస్తే అది రేవంత్ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. రేవంత్ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు దుబారాగా మాట్లాడే అనవసరం, ఆయనకు వాదనా పటిమ ఉన్నాయి. రేవంత్ కూడా రేవంత్ కూడా ఆ ధోరణి ఉంది. అయితే మనం ఏమన్నా అందా అంటే సన్నాసులు, ద్రోహులు అన్న భాష మనం ఏమో అలవాటు చేస్తుంది. దీని నుంచి వెనక్కి రావాల్సిన అవసరం. కేసీఆర్ గారే కాంగ్రెస్ కల్చర్ కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2 అంశాలు. ఒకటేమో సరే సభ జరిగిన తీరు కానీ సభకు సంబంధించి కానీ నేను అదే చెప్తున్నా. వారం రోజుల కంటే శీతాకాల సమావేశాలు ఏ రోజైనా పెట్టలేదు. మేము పెడితే మా బండారం బయటపడుతుందని చెప్పేసి పెట్టలేరు. నేనేమంటున్నానంటే ఆయన పప్పెట్సా లేకపోతే ఇంకా ఇంకోరేమన్నా మాట చెప్తే ఆయన విజ్ఞత కుదరాలి, కానీ దాంట్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ మోస్ట్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఈయన అది లేదు ఇది లేదు, ఈయన ఏది కాదు రేవంత్, కానీ మాట్లాడడం నేను అనలేదని. పప్పెట్ ఏంటి, నువ్వు చంద్రబాబు చెప్తే తీసుకుపోయి డబ్బు సంతులు ఇచ్చేసి అడ్డంగా దొరికి జైలుకు పోయి నువ్వు పప్పెట్ వాళ్ళు పప్పెట్ అనేది జనం జరగలేదని చెబుతున్నారు. జరగలేదనా? జరిగిందని ఇప్పుడు దేవతా వస్త్రాలు అవి మీరు కేసీఆర్ గారు చెప్పాలి. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఈ విషయం అడిగారా మీరు? ఏంది మన పరువు పోతుంది, మనం చంద్రబాబు ముందు మనకు విలువ లేకుండా పోయిందని మీరు ఎప్పుడైనా అడిగారా? మంత్రుల సంగతి ఎందుకు మీరు ధైర్యంగా అడుగుతున్నారా? కేసు కోర్టు ముందు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుంటారు. ఆ దేవుని ఏం మాట్లాడితే ఏమన్నా అప్పుడే అనుకున్నాము. ఇప్పుడు ఈయన ఏ సందర్భంగా మాట్లాడినాడు? ఇష్యూస్ అన్నిటినీ కూడా కొత్త రాష్ట్రం ఏర్పడింది, సంక్షేమానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం ప్రతిదాని స్టేట్మెంట్ అడిగేవాళ్ళం కదా. ఆ స్టేట్మెంట్ ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి, ఎంతమంది మంత్రులు సమాధానం చెప్పినారు, వాళ్ళందరూ సమాధానాలు ఎందుకు నచ్చలేదు. సమాధానం చెప్పడం వేరు. మాకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే పప్పెట్సా కాదా? 100% మీరు ధైర్యంగా మీరు నరసింహ గారు చాలా సీనియర్. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారితో పాటు కలిసి అసెంబ్లీలో కూడా ఉన్నారు కదా. ఏదైనా ప్రశ్న వేయడానికి సాహసించారా? నేను సరదాగా అడుగుతున్నాయి అనుకోమా. పప్పెట్స్ అనే తొత్తులని మాట్లాడడం మాత్రం అది భాష కాదు, భాష సంగతి కాదు. పప్పెట్స్ లాగా వ్యవహరిస్తున్నారు. భావన కానీ భాష కానీ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా కేసీఆర్ గారిని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా? ఒకప్పుడైతే ఉండేది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరుతోటి గతంలో పార్టీని ప్రశ్నించలేదు. ఇప్పుడు ఆ వ్యక్తిగా అదేమో రాజకీయ పార్టీకి సంబంధించి. అవును, నేనేమంటున్నానంటే
అసలు అప్పుడు అలవాట్లేదు ఇప్పుడు అలవాట్లేదు అంటారు. చెప్పమానండి, కమ్యూనిస్ట్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఒకటిగా నేను అనుకోను. ఆయన నేను అనలేదు కదా, కాదు మీరు ఎట్లా నేను కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం మాట్లాడానా ఇప్పుడు మాట్లాడతారా? శ్రీనివాస్ గారు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అన్ని రకాల స్టేట్మెంట్స్ మీద కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కానీ మాట్లాడినాడు, తను చెప్పినాడు, చెప్పమన్నాడు. అన్ని అపోజిషన్ పార్టీస్ మాట్లాడినాయి, దానికి ఏదో మంత్రులు పప్పెట్స్ అని అది ఆ రకంగా మాట్లాడడం భాగవతంలో పుట్టకేతి గారిలో మాట్లాడినట్టు ఉంటుంది. అది సరైనది కాదు. నరసింహన్న హౌస్ లో చాలా రోజులు ఉన్నాడు. ఆ కాలంలో నరసింహన్న సిపిఎం పార్టీలో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అనేది చర్చ కాదు, మనం వ్యక్తి స్వేచ్ఛ. ఆ రోజు నరసింహన్న హౌస్ లో మాట్లాడుతున్నంటే నిలబడి చూసిన రోజులున్నాయి. ఈ రోజు ఆ పరిస్థితి ఉంది అన్నది అన్న ఒకసారి చేసుకోవాలి. ఒకటే అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా నోముల నరసింహ గారు మాట్లాడినట్టు అని మాట్లాడే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం ప్రజల ఉంది కదా స్పష్టంగా. నేనేమంటున్నా అదే పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు ఉందా? చేతులు ఎత్తేసాడు. ఆ సిపిఎం లో ఉన్నప్పుడు మాత్రం నేను మాట్లాడారా? లేదు రికార్డు ఉంది కదా. సరే ఒక్క మాట ముఖ్యమంత్రుల మీద నేను క్లారిటీ ఇవ్వాలా. సిపిఎం లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఎట్లా మాట్లాడినాం, ఈ రోజు కూడా అంతే మాట్లాడుతున్నాం తప్ప కానీ ముఖ్యమంత్రుల మీద చర్చ నరసింహయ్య గారి మీద చర్చగా మారడం నాకు ఇష్టం లేదు. సరే ఆయన నేను అనడం లేదు, పోలిక లేదు అన్నారు కాబట్టి దాన్ని వదిలేద్దాం. కానీ అన్నారు నేను ఆ ఉద్దేశంతో అనలేదన్నారు, దాన్ని వదిలేద్దాం. కానీ చెద్దాడు అర్థంకి పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా చాలా ఎక్కువ రోజులు జరిగినప్పటికీ విమర్శనాత్మక అంశాలకు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దాటేది ధర్మోపన్యాసాలతో ముగించడమే. శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. అలాగే తోపుదూరి ప్రకాష్ రెడ్డి గారు, తెరకపల్లి రవి గారు, శ్రీకాకుళం నుంచి అందుబాటులోకి వచ్చిన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన పూడి తిరుపతిరావు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.